అందరూ పెట్టుకునేటోళ్ళు. ఇది అమ్మ దీన్ని డస్ట్ కలెక్టర్ అంటారు. ఓకేనా? డస్ట్ కలెక్టర్ అంటే దారాలు, రూపాయి కంచు, పినీసులు గంటలు వచ్చినా ఇక్కడ వచ్చి ఆగుతాయి. ఇక్కడ డ్రైన్ మోటార్ ఉంటుంది. ఓకేనా? ఈ డ్రైన్ మోటార్ ఫ్రీగా తిరిగితే నీళ్ళు అనేవి మిషన్లో బయటకి వెళ్తాయి, ఉతికిన నీళ్ళు. ఓకేనా? అది ఫ్రీగా తిరగకపోతే అది అడ్డుపడ్డది అనుకో, నీళ్ళు అనేవి బయటికి పోవు. ఓకేనా? ఇది వారం వారం క్లీన్ చేసుకోండి. వింటున్నారా? ఓకేనా? ఇది చూడమ్మా, ఇది కాటర్ డోర్ తీసినట్టు తీయండి. ఓకేనా? తీసినాక మీరు దీని మీద చేయమాకండి. ఎప్పుడైనా డోర్ మీద ఫ్రంట్ డోర్లో పోయేదే మెయిన్ డోర్. ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్ బెండ్ అయిందంటే డోర్ ఇక మార్చుకోవడం. డోర్ 5,000 6,000 అవుతాయి. ఓకేనా? డోర్ వారంటీలో కానీ ఉండదు. అది ఈ రబ్బర్ కానీ ఇలా గుంజి తూర్చుకోండి ఉతుక్కోవడం అయిపోయినాక ప్రతిరోజు. ఓకేనా? ఇంకొకటి, ఎప్పుడైనా ఈ వై జంక్షన్ ఉంది కదా, ఈ వై జంక్షన్ వరకు వేసుకోండి బట్టలు. కింద చూడు, కింద కూర్చో అమ్మా. వై ఉందా? అదేనా? ఇట్రా అమ్మా, ఇట్రా, నువ్వు నా కాడికి రా. చూపి అబ్బా. వాళ్ళు ఆ కింద వై ఉందా, అటు ఇటు ఆ కాడికి వేసుకోవాలి. బట్టలు ఆ రౌండ్ కాడికి వేసుకోవటం నువ్వు, అంతే. పైకి వేయొద్దు. ఇక్కడ చూడమ్మా, 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 1 2 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఎప్పుడైనా లిక్విడ్ వాడతాం. ఓకేనా? మనకి ఇక్కడ మీకు అవపడేది ఐఎఫ్బి లిక్విడ్. ఇందులో కంఫర్ట్, డిటర్జెంట్ 2 ఉంటాయి. ఓకేనా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. డైలీ 2 కప్స్ పోసుకోండి. ఓకేనా? అర్థమైందా? 2 కప్స్, 4 మెంబర్స్ 2 కప్స్. ఓకేనా? అది ఇది లిక్విడ్ అనేది ఎప్పుడైనా ఇందులో పోసుకోండి. ఈ మధ్యలో కంఫర్ట్ కానీ డెటాల్ కానీ ఇటు. ఓకేనా? ఇక ఈ లాస్ట్ వన్ టప్ క్లీన్ అంట. ఓకేనా? టప్ క్లీన్ అనేది ఎందుకు చేస్తారంటే, మీరు ఉతుకుతారు కదా బట్టలకు ఉన్న మురికంతా హోల్స్, మిషన్ ఉంది కదా, మిషన్లో హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ హోల్స్ ద్వారా ఏమవుతుందంటే డ్రమ్ అనేది లోపల ఇట్లా ఫంగస్ జామ్ అయిపోయింది, మొత్తం జామ్ అయిపోయింది. ఇట్లా ఫంగస్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దీనికి ఈ స్కేలింగ్ తీసేయడానికి డ్రమ్ క్లీన్ అనేది చేస్తాం. ఈ డ్రమ్ క్లీన్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఇందులో వేయాలంటే ఈ టబ్ క్లీన్ ఇందులో సగం, రబ్బర్లో సగం ఇలా గుంజి సగం వేసేయండి, డ్రమ్లో సగం. ఒక ప్యాకెట్ని 3 భాగాలు చేయండి. ఓకేనా? మీరు ఎప్పుడన్నా అక్కడ ఫ్లెగ్ పెట్టలే, మీరు ఈ పౌడర్ వాడినప్పుడు ఈ ప్రోగ్రాంలో వాడండి. ఓకేనా? ఈ పౌడర్ డిస్కెలర్. ఓకే, ఓకేనా? ఫస్ట్ మిషన్ ఆఫ్. బటన్ కాదా, టచ్ లాగా ఇచ్చాడు మా బటన్లు పోతాయి అని. ఇది వచ్చేసి ఆఫ్ ఆన్. ఓకేనా? ఆఫ్ ఆన్. ఇది వచ్చేసి ఆఫ్ ఆన్. ఓకేనా? ఇవి అన్నీ మీకు అవపడే ప్రోగ్రామ్స్ అమ్మా. అంటే నువ్వు ఎందుట్లో పట్టుకోకుండా ఈ లైట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిక్స్డ్ సాలిడ్స్లో ఎప్పుడైనా 3 కేజీలు ఎప్పుడైనా ఎట్లా రెక్టిఫై చేయాలంటే, ఇప్పుడు మీ 3 ఉన్నారు, మీ శారీ అన్న ప్యాంట్ షర్టు మేడల్ డ్రెస్, మీ 3 కలిపితే 3 కిలోలు అని అర్థం. ఓకేనా? ఒక మనిషి 1 కిలో అన్నట్టు. అట్లా ఈ ఫస్ట్ దాంట్లో 3 కేజీలు వేసుకో. ఓకేనా? ఇందులో టెంపరేచర్ కానీ 40 degrees వరకు ఉంటుంది. ఓకేనా? అది ఇందులో సెకండ్ దాంట్లో 6 జతలు వేసుకోవాలి. ఓకేనా? 6 కేజీలు అంటే మీ 3 ప్లస్ వాళ్ళ 3 6 జతలు, మనిషికి 1 జత 6 కేజీల వరకు వేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో టెంపరేచరు 95 degrees పెంచుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? అది సింథటిక్ డైలీ అంటే డైలీ యూజ్ చేసే శారీస్ ఉంటాయి కదా, మీరు శారీస్ ఏవైనా 3 జతలు వేసుకోవచ్చు. ఓకేనా? అది బేబీ వేర్స్, చిన్న పిల్లలే, పుట్టిన పిల్లల కాడ నుంచి పిల్లలు 6-7 సంవత్సరాల పిల్లల వరకు ఇందులో ఉతుక్కోండి. 40 degrees డిఫాల్ట్గా వస్తుంది. ఓకేనా? హెల్తీగా ఉంటారు పిల్లగాళ్ళు. ఓకేనా? అది ఇది క్రాడిల్ వాష్ ఏంటంటే చెంకి సారీస్ ఉంటాయి కదా,
చెమ్కీ బట్టలు చెమ్కీ శారీస్. ఓకేనా? చెమ్కీ శారీస్ ఎప్పుడైనా 2 కానీ 3 కానీ వేసుకోండి. ఓకేనా? డ్రమ్ అనేది ఫుల్గా తిరగదు, హాఫ్ సర్కిల్ ఉయ్యాలు ఊగుతుంది. ఓకేనా? ఫుల్గా తిరగదు, అందుకే క్రాడలు ఇచ్చాను, ఉయ్యాలు ఊగినట్టు తిరుగుతుంది. చెమ్కీస్ అంటే చెమ్కీ ఏదైనా అద్దాలు మోడల్స్ ఉంటాయి. ఇది రిన్స్ అండ్ స్పిన్ ఏంటంటే మీరు బయట ఉత్తుకొని మిషన్లో వేసిన జాడిచ్చి పిండి ఇచ్చేస్తుంది. లేదు కాటన్ చేతికి కానీ గంజి పెట్టుకోవాలనుకుంటే గంజి ఇందులో పోసుకో, ప్రోగ్రాంలో పెట్టుకో, గంజి పెట్టి ఇచ్చేస్తుంది. ఇది స్పిన్ అండ్ డ్రై. మీరు తడిచిన బట్టలు ఏమన్నా 6 జతల వరకు ఉంటే మిషన్లో వేసి స్టార్ట్ కొడితే పిండి ఇచ్చేస్తుంది ఓన్లీ. ఓకేనా? కాటన్ ఎక్కువ ప్లస్ కాటన్ నార్మల్ 2 సేమ్. ఇందులో 6 కేజీలు, ఇందులో 6 కేజీలు. ఓకేనా? అదేనా? ఈ ఎక్కువ ప్లస్ ఏం చేస్తా అంటే వాటర్ లెవెల్స్ని సేవ్ చేసుకుంటుంది, పూర్తిగా వాటర్ అనేది అయిపోకుండా చేసుకుంటారు ట్యాంకీలో. ఫుల్లెన్స్ కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, కాటన్ బెడ్షీట్స్ పర్ఫ్యూమ్ చేసేవి 2 కానీ 3 వరకు వేసుకోవచ్చు. మనం కప్పుకునే రబ్బులు పల్సటి ఒకటే. ఓకేనా? మామూలు అయితే 2, లేదంటే పెద్ద రగ్గులు ఉంటాయి చూడు, చక్కగా కప్పులు ఒకటే. ఓకేనా? ఇది ఎక్స్ప్రెస్ 15 ఏంటంటే 15 నిమిషాలు ఒక 2 జతల బట్టలు. ఏమైనా అర్జెంటుగా, ఓకేనా, క్విక్ వాష్. ఏమైనా అర్జెంటుగా, ఇప్పుడు యూనిఫామ్ ఉంది నాది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈ బట్టలు లేవు, నేను ఆఫీస్కి పోకూడదు. సో ఒక అర్ధగంట 15 నిమిషాల్లో ఉతికి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ అర్థమైనాయా? ఓకేనా? ఈడున్న ఇది హాఫ్. ఎంత హార్డ్గా ఉంది అది, ఎట్లా మరి? ఏం కాదు, వాడుతుంటే సెట్ అవుతుంది. బటన్ సిస్టమ్ బాగుంది. ఇది టెంపరేచర్ బట్టలు. ఇది స్టీమ్. స్టీమ్ అంటే ఏం చెప్పారు స్టోర్లో, మీకు ఏం చెప్పారు స్టీమ్ గురించి? స్టీమ్ ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది, అదే జనరేట్ అయింది చంపాడు ఆన్ చేయంలో. స్టీమ్ అంటే ఏంటంటే ఆవిరి పెడుతుంది, అదే ఆవిరి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఆవిరి అనేది ఏంటంటే ఇప్పుడు తలస్నానం చేసినాక హెయిర్ బ్రౌజర్ పెట్టి తలారు పెట్టుకుంటారు. అలాగనే బట్టలు ఉతికేటప్పుడు లోపల ఆవిరి వేడి గాలి అనేది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బట్టలు ముడతలు రావు. ఓకేనా? ముడతలు రాకుండా ఫ్రీగా వస్తుంది, మంచిగా తీసి ఐరన్ చేసుకోవచ్చు. ఓకేనా? అట్లా వస్తుంది, వెంబడే చేసేసుకోవచ్చు. అర్థమైందా? అది ఇప్పుడు ఆ బట్టలు ఉంటే వేయండి. ఒక నిమిషం భయ్య, ఈ మిక్స్డ్ ఎన్ని అవర్స్ ఉంటుంది? మిక్స్డ్ సాలిడ్ ఎన్ని అవర్స్ సైకిల్ అది? ఇప్పుడు వేసిన 43 minutes. 1 hour 43 minutes. అయితే ఇది టెంపరేచర్ ఆటోమేటిక్ గా సెట్ అయ్యి ఉందా, లేకపోతే మనం ఆటోమేటిక్ సెట్ అయింది, అదే చెప్పట్లే, స్టీమ్ అదే కదా ఇచ్చాడు. ఓకేనా? ఈ 2 గురించి అర్థం మీకు. ఇక్కడ ఇది ఫ్యాబ్రిక్ బ్రైట్నెస్ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ నేను రోజు ఇది వేసుకుంటాను కదా, కొన్ని రోజులకి ఏమైంది కలర్ షేడ్ అవుతాయి. ఓకేనా? డల్ అయిపోతాయి. సో మేము ఈ డల్గా కొనుక్కోకుండా ఉండాలంటే క్లాత్స్ మనం ఈ ఫ్యాబ్రిక్ వాడతాం. ఈ ఫ్యాబ్రిక్ వాడితే ఏమైందంటే ఎంత కలర్ వెళ్ళిపోయిన బట్టలైనా కొంచెం షేవింగ్ అవ్వబడతాయి. ఓకేనా? అది ఇది ఎంత ఏంటంటే ప్యాకెట్ మొత్తం వేయకూడదు. ఈ ప్యాకెట్ మొత్తం 200 grams, 1 teaspoon అంత వేస్తే సరిపోతుంది. అది ఎప్పుడు వేయాలంటే ఉతుక్కునేటప్పుడు కాదు, ఉతుక్కోవడం నీళ్ళు వెళ్ళిపోతాయి బయటికి, జాడిచ్చేటప్పుడు వేయాలి. ఓకేనా? ఇంకా ఇదేంటంటే ఇక్కడ ఫిల్టర్ వాటర్ సాఫ్ట్ చేసుకొని మిషన్లో పంపుతుంది. ఓకేనా? అంటే ఎంత హార్డ్ వాటర్ అయినా సాఫ్ట్ చేసుకొని పంపుతుంది. ఇంకోటి ఏంటంటే డస్ట్ ఫామ్, ఈ పాకిరి పైపు నుంచి వచ్చే పాకిరి కానీ, ఓకేనా, పాకిరి కానీ ఏదైనా డస్ట్ ఫామ్ అనేది మొత్తం ఇక్కడ వచ్చి కలెక్ట్ అవుతుంది. ఇది నల్లగా బ్లాక్ అయినప్పుడే లోపల క్యాండిల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? లైక్ మీకు ఇట్లా డ్రమ్ములు కానీ పాడు కావద్దంటే ఇంకో మీకు బయటకు అవ్వబడేది డ్రమ్ము. ఓకేనా? లోపల టబ్బు చూడండి ఎట్లుందో, స్కేలింగ్. ఓకేనా? ఇదంతా అదే డ్రమ్ములు కొన్ని రోజులకి ఏమైతే అంటే వీళ్ళు ఇరిగిపోతాయి. అర్థమైందా? ఇది ఏంటంటే డస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది, ప్లస్ డ్రమ్ములు కానీ రస్ట్ పట్టుకోకుండా చేసుకుంటుంది. ఎందుకంటే ఫంగస్ అనేది లోపల పోతే డ్రమ్ములు పాడు కావు. అర్థమైందా? అది ఎర్రర్ వస్తే ఎక్కడ చూపిస్తారు భయ్య? ఇగో డిస్ప్లే మీద చూపిస్తుంది, ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అదే చూపిస్తుంది. ఏమైనా బట్టలు ఉంటే వేసేయండి. ఫోన్ ఎవరిది? పని చేసేయండి, ఏదో ఒకటి వేయండి, ఆయన